దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చున వినుచున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు, శుభాలు, మరణాత. ప్రియులారా, బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, బయలుపరచబడిన బైబిల్ మిషను అంటే ఆనాడు బయలుపరచబడిన బైబిల్ మిషను 1937లో బయలుపరచబడింది. ఆ యొక్క బైబిల్ మిషన్ నిమిత్తము ఈరోజు పాఠముగా మేము ముందుంచబోతున్నాను. దాని కొరకు ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా ప్రభువానికి స్తోత్రాలు. నాయన, ఈ సమయంలో నీ దాసుడిగా నా ప్రభా నీ ఎదుట చేరి ఉన్నాం. చేరిన మమ్మలను ప్రభా నీ ఆత్మ చేత మమ్మల్ని బలపరిచి నడిపించమని, నీ ఆలోచన యావత్తు కూడా మమ్మల్ని సిద్ధపరిచి నడిపించమని అడుగుచున్నాను. ప్రభా, మీరును మా తండ్రి గారును పరిశుద్ధులు దేవదూతుల యొక్క ఆలోచనను క్రియలుగా నడిపించి బలపరచమని, నీ ఆత్మ నడిపింపుతో వర్ధిల్లు చేయమని దేవా, నీ లేఖనమును చేతపట్టి నీ ఎదుట నిలుచున్న నన్ను నా తలంపులు మరుగు చేసి దేవా, నాలో నీ ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని నాయన, నీ బిడ్డలకు అనగా నీ యొక్క ఆత్మీయ సంబంధమైన ప్రతి వారుకు నీ సన్నిధిని, నీ ఆలోచనను, నీ కృపను చూపించి బలపరచమని ప్రార్థిస్తుండగా, మహాగణుడువైన మా ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో మేమేమై ఉన్నామో అది నీ చిత్తము, మా చిత్తము కాదు. నీవు దేశం ప్రకారముగా నీ చిత్తం ప్రకారం మమ్మలను సిద్ధపరిచి నడిపించి మహిమ పొందమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, బైబిల్ మిషను ఏర్పరిచిన ఆనాడు ముందుమూరు దేవదాసయ్య గారు జేగురుపాడు అనగా రాజమండ్రిలో ఉన్న జేగురుపాడులో దేవుడికు ఏర్పరిచిన పిలువబడిన బైబిల్ మిషను ఆనాడు దేవదాసయ్య గారు దొరల యొద్ద నుండి బయటికి వచ్చి బైబిల్ మిషనును ఏమి చేయాలని ప్రార్థన చేసుకుంటే ఆయన బయలుపరిచిన బైబిల్ మిషను బంగారం అక్షరాలతో ప్రభువు చూపించడం, ఆయన రీతిగా ప్రార్థన చేయటం, ఇక్కడ అన్నీ కూడా మరి చాలా వేగముగా జరిగినట్టుగా బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. అయితే ప్రియులరా, దేవుడు బైబిల్ మిషన్ను ఒక మిషన్గా ఎందుకు ఏర్పరిచారు అంటే, ఇది గొప్ప చరిత్ర కలిగిన అనుభవంతో కూడిన మాటలుగా కనబడుతున్నాయి. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయాలు చాలా ఉన్నప్పటికీ ఆత్మ సంబంధమైన విషయాలు కొంత మాత్రమే మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. ప్రియులరా, వాక్య గ్రంథంలో చదువుతున్నప్పుడు ఇక్కడ కొన్ని క్లుప్తముగా మనకిచ్చారు. బైబిల్ మిషన్ అనేది ఎప్పుడు ఏర్పరిచారు అనేది ఆ సంవత్సరము కూడా ప్రియులరా కనపరిచిన వారై ఉన్నారు. ఎందుకు అంటే, దేవదేవుడు అందించిన ఈ మిషన్ను అనేక రీతిలుగా బయలుపడింది, అనేక రీతిలుగా మరి ప్రజలకు వివరించింది, ఆత్మీయ విషయాలను కూడా బయలుపరిచినట్టుగా కనబడుతుంది. అయితే ప్రియులరా, దేవుడు తన క్రియలను ద్వారా ఎందుకు ఈ రకంగా మాట్లాడుచున్నారు అంటే, ఆత్మ సంబంధమైన విషయాలు మనం గమనించగలిగి ఉండాలి. ఎందుకంటే ప్రియులరా, దేవుడు ఎందుకు ఈ రకముగా మాట్లాడుచున్నారు? ప్రియులరా, దేవుడు అంటున్నాడు, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో 16వ వచనములో మాట్లాడుచున్నాడు. దేవుడు, ఎడారిలో నేను చెట్లనగా సిగిరింప చేయుదును, ఎడారిలో నిన్ను నడిపించేవాడు నేనే, ఎడారిలో నేను సిగిరింప చేసేవాడు నేనే అంటున్నాడు. ఇంకా మాట్లాడుచున్న మాటలను గమనిస్తూ ఉంటే, నేను ఏర్పరచుకున్న అంటే ప్రియులరా, ఇక్కడ చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో కనబడుతున్నాయి. అయితే ఆత్మ సంబంధమైన విషయాలు ఎందుకు ప్రభు ఈ రకమైన మాటలు దేవుడు ఎందుకు మాట్లాడుచున్నాడు?
అంటే సముద్రములో ఇశ్రాయేల్ ప్రజలకు దారి కలిగజేసిన దేవుడు ఈనాడు నీకు నాకు ఆత్మీయ విశేషాలను అందించిన వారు అన్నారు. అయితే ముందు మూరు దేవదాసయ్య గారు ప్రభువుని ఎంతగానో ప్రేమించి ప్రభువుని ఎంతగానో అది ప్రకటించిన వారై ఉన్నారు. ప్రభుతో స్నేహం చేసిన వారై ఉన్నారు. ఎందుకంటే ఒకరోజు మరి దేవదాసయ్య గారు వారి మేనత్త దగ్గర ఉన్నప్పుడు దేవదాసయ్య గారు అక్కడ ఉన్నప్పుడు ప్రభువే ఒక యవనుడి వలె వచ్చి దేవదాసు దేవదాసు అని పిలిచి వెళ్ళినప్పుడు ఆమె వచ్చి ఎవరు బాబు మీరు అంటే దేవదాసు లేడు అంటే బయటికి వెళ్ళాడు బాబు అంటే సర్లే మళ్ళొస్తానని ప్రభు అలాగే వెళ్ళిపోయారు. 3 మార్లు వచ్చారంట ప్రభు. 3వ మారు ఎలాగో ఎవరు బాబు నువ్వు అని అడిగినప్పుడంట నేను వాక్యమును అని చెప్పారంట. అప్పుడు దేవదాసయ్య గారు వచ్చినప్పుడు దేవదాసు ఇలాగా ఒక అబ్బాయి వచ్చి మరి నిన్ను అడుగుచున్నారు అంటే పేరు ఏమని చెప్పారా అంటే అవును వాక్యం అని చెప్పారు అన్నారు. వచ్చిన వారు ఎవరో కాదా అత్త అని మరి ఆయన మాట్లాడుతూ ఎవరో కాదు వచ్చింది ప్రభువే. వెంటనే పశ్చాత్తాపడ్డందంట ఆ తల్లి. ప్రియులారా, ఎందుకంటే బైబిల్ మిషను అనగా మరి 1937లో ఏర్పరచబడిన బైబిల్ మిషను. అంటే పితరులు ఎందరో ఆనాడు మరి ఎందరో పెద్దవారు ఆత్మీయులు అనేకులైన వారు దేవదాసయ్య గురించి చెప్పడం, అలాగే మమ్మల్ని కూడా పిలిచింది కూడా దేవదాసయ్య గారే. పేరు పెట్టి పిలిచి మీరు నా ప్రభు కాడి మొయ్యండి, బైబిల్ మిషన్ యొక్క మరి అంశమును ఆ యొక్క వృక్షమును మీరు అనేక ఫలాలుగా మారండి అని ఆనాడు మాకు 40 రోజులు ప్రార్థన చేస్తే బయలుపరిచిన విశేషం. ప్రియులారా, మీరు గమనించండి, బైబిల్ మిషన్ అనగా ప్రార్థన నేర్పే మిషను. బైబిల్ మిషన్ అనగా ప్రార్థనలో నడిపించే మిషను. బైబిల్ మిషన్ అనగా ప్రభుతో మాట్లాడే మిషన్. బైబిల్ మిషన్ అనగా పరలోక మర్మాలు తెలుసుకుని ప్రజలకు చెప్పే మిషను. అంటే ఉన్న మిషన్లు కాదండి. అంటే బైబిల్ మిషన్లో ఒక ప్రత్యేకత ఉంది. మొకాలి ప్రార్థన, మొకాలు నల్లబడును ముఖము ప్రకాశించిననే మాట దేవదాసయ్య గారు ఎక్కువగా మాట్లాడే విషయాలు. దేవదాసయ్య గారు దగ్గర అనుభవంతో ఉన్న వారు చెప్పిన మాటలు మీకు చెప్తున్నాను. ఒక రోజు అంట మరి అన్యుల కుటుంబంలో అంటే ఒక తల్లి భర్తకు తెలియకుండా దేవదాసయ్య గారి దగ్గరికి ప్రార్థనకు వచ్చేదంట. అలా కొన్ని రోజులు వస్తూ అది ఆ భర్తకు తెలియకుండా ఆమె బాప్తీసం తీసుకుందంట. అయితే ఒక రోజున మరి ఉపవాసాలు ప్రార్థనలు జరుగుతున్నాయంట. భర్తకు తెలియకుండా ఉపవాసం ఉంటూ చక్కగా భర్తకు అన్ని ఏర్పరిచేసి ఆమె మరి ప్రార్థనకు వచ్చిందంట. ఎవరైనా అడిగితే ఇక్కడికే వెళ్ళిందండి వచ్చేస్తుందని చెప్పండి పక్క వారితో చెప్పి వెళ్ళిందంట. కానీ సాతానుగాడు ఊరికనే ఉంటాడా? కానీ అయితే ఒక రోజున ఇలాగే జరుగుతుంది, ప్రార్థనకి వెళ్తుంది. అయితే అనుకోని రీతిగా ఆమె భర్త ఇంటికి వచ్చి పిలిచాడు, ఆమె లేదు. అప్పుడు పక్కింటి వారు అడిగారంట. అడిగితే ఇప్పుడే బయటికి వెళ్ళింది అన్నారంట. కొంచెం దూరంగా వెళ్తే మరొకరు అన్నారు ఇప్పుడే మీ ఆవిడ ప్రార్థనకి వెళ్ళింది అన్నాడంట. వెంటనే కోపంతో రగిలిపోయి, అన్యుడు కదా రగిలిపోయి ఇదేంటి ప్రార్థనకి వెళ్ళిందా అసలు అనేసి దాన్ని బతుకును కూడా చంపేయాలి, అది మన దేవుడు కాదు ఎవడో అనామాతులు దేవుడి దగ్గరికి వెళ్ళిందా అని అనేక రకాలుగా బూతులు తిట్టుకుని ఒక కత్తి పట్టుకెళ్ళాడంట. ప్రియులరా, అప్పుడు దేవదాసయ్య గారు మొకాళ్ళ ముందుండి ప్రార్థన జరుగుతుందంట. ప్రియులరా, అందరూ ప్రార్థనలు ఉన్నారు. ఇతడు ఇంకా లాభం లేదు, పాస్టర్ గారిని నా భార్యను కూడా చంపేద్దామని అనుకుని కత్తి పట్టుకుని వెళ్తున్నాడంట. పైన అయ్యగారు మేడగదులు ఉన్నారు, మరి ప్రార్థన జరుగుతుంది. ప్రియులరా, ఆ పైకి మెట్లు ఎక్కుతున్నాడంట. ఒక మెట్టు ఎక్కగానే కాలు పట్టేసిందంట. ప్రియులరా చూడండి, గమనించండి, అయ్యగారు ప్రార్థనలో ఉన్నారు. వీడేమో ఎంత భయంకరంగా వస్తున్నాడో అంతే ప్రార్థన అయ్యగారు చేస్తున్నారు. అయ్యగారు వస్తున్నారని తెలుసుండి మరి ఈమె తన భర్త కొరకు అనేక మార్లు అయ్యగారి చేత ప్రార్థన చేయించిందంట. ప్రియులరా, మరలా రెండో కాలు ఏదో రకంగా తీసుకుని ఎక్కుతున్నాడంట. ఆ మెట్లు 2 మెట్లు ఎక్కాడంట, ఉన్న మెట్లు ఎక్కలేకపోతున్నాడంట. ప్రియులరా, ఏమైపోయిందని కాళ్ళు ఎంతో బరువు ఎక్కిపోయిందండి, శరీరం అంతా అసలే చూడలేనంత బరువు అంతా. ప్రియులారా, అప్పటి వరకు తిట్టిన వాడు ఏడవటం మొదలు పెట్టాడంట. ప్రియులారా, ఏడ్చి కేకలు వేస్తున్నాడంట.
అప్పుడు దేవదాస్ అయ్య గారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చి, మరి అయ్యా పలాని వ్యక్తి మరి మెట్ల మీద లెగలేక పడిపోయి ఏడుస్తున్నాడయ్యా అంటే, పర్లేదు యాండవండి, మీకెందుకు, మీరు వెళ్ళండి అని చెప్పి అన్నారంట. కాసేపటి తర్వాత అయ్యగారు మరి ప్రార్థన చేసి, ఏంటి అయ్యగారి రూపంలో కాకుండా ఒక చిన్న పిల్లడి రూపంలో వచ్చి అయ్యగారి దగ్గరికి తీసుకెళ్లాడంట. ప్రియులారా, ఎప్పుడైతే ఇతను ఏడుస్తున్నాడో అయ్యగారు, దేవదాస్ అయ్యగారు అతని ముఖం మీద కనపడ్డారంట. కనపడి కొలిది ప్రభువు కనపడుతున్నారంట, దేవదాస్ అయ్య గారు కనపడుతున్నాడ. అప్పుడు అతను కేకలు వేస్తూ ఏం చేస్తాడు, ఏడవటం మొదలు పెట్టాడు. పశ్చాత్తాపడుతున్నాడు. కత్తి ఏమైందో తెలియదు, ఇరిసేసాడు పక్కకి, ఏడుస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఏడుస్తున్నాడో కొంచెం తనలో బరువు దిగి ఏడవటం మొదలు పెట్టారంట. అప్పుడు అయ్యగారు వచ్చి అబ్బాయ్ అని పిలిచారంట. ప్రభు అనేది ప్రియులారా, దేవదాస్ అయ్య గారు చూడండి, ఇక్కడ యెషయా గ్రంథంలో రాయబడిన ఈ మాటలు చూడండి. ఎడారిలో కూడా ప్రభు నడిపించేవాడు. ఇశ్రాయేలు ప్రజలను నడిపించలేదా? సముద్రంలో నుండి దారి చేసి నడిపించలేదా? ఎడారిలో దాహం వేస్తే దాహాన్ని తీర్చలేదా? బైబిల్ మిషన్లో ప్రార్థన ఎటువంటిదంటే మోకాలు ప్రార్థన. అటువంటి ప్రార్థన అప్పుడు అతను అయ్యగారిని పట్టుకుని అయ్యగారి పాదాల దగ్గర పడి, మరి పాదాల మీద, అయ్యా నన్ను క్షమించు, నిన్ను చంపేయాలనుకున్నానయ్యా, నీవు సామాన్యుడు కాదు, ప్రభువును చూశాను, నిన్ను చూశానయ్యా, ప్రభువులో నువ్వు ఉన్నావు, నీలో ప్రభు ఉన్నారయ్యా, నన్ను మండించి ఆయన ఏడ్చి పశ్చాత్తపడి వెంటనే బాప్తీసం తీసుకున్నాడంట. వారి భార్య భర్తలు దేవదాస్ అయ్య గారికి ఆ సంఘాల్లో పరిచయం చేయటకు మరి ఎంతగానో ముందుకు సాగారంట. పిల్లలు, ఎందుకంటే దేవదాస్ అయ్య గారు ఎవరిని తిట్టలేదు, ఎవరిని కొట్టలేదు, ఎవరి డబ్బును కూడా ముట్టుకోలేదు. స్త్రీని గాని ధనాన్ని గాని ముట్టని వారు దేవదాస్ అయ్య గారు. ప్రభు ఆనాడు ఎలాగైతే ఈ లోకానికి వచ్చారో అలాగే ఈ లోకానికి వచ్చి బైబిల్ మిషన్ అని ఒక మిషను మరి స్థాపించి, ఆ మిషను పరలోక సంబంధమైన మిషన్గా ఆయనే బయలుపరిచి ఏమి రాయబడిందంటే బంగారు అక్షరాలతో బైబిల్ మిషను అని రాయబడిందంట. అప్పుడు దేవదాస్ అయ్య అన్నారంట, అయ్యా ఇంత పెద్ద పేరు నాకు చూపిస్తున్నాం, నేనేం చేయగలను, నేనైతే మరి నా వల్ల కాదు అంటే, దేవదాసు నీకెందుకు, నేనున్నాను కదా, నువ్వు ముందుకున్నాడు అన్నారంట అయ్యగారు. ప్రియులరా, అక్కడి నుంచి ప్రియులరా గుంటూరు వచ్చారు. ప్రియులరా, మరి దేరుపూడు రాజు గారు మరి సిలువ రాజు అయ్య గారు ఇక వారి స్థలమునకు వచ్చినప్పుడు మొదట ఏలూరు వచ్చారు, ఏలూరు నుంచి మరి గుంటూరు వచ్చారు. ప్రియులారా, ఇలాగా ఆయన పరిచర్య చేశారు. ఎందుకంటే దేవదాస్ అయ్య గారి గురించి చెప్పడానికి నా వయసు సరిపోదండి, నా శక్తి కూడా సరిపోదు. ఎందుకంటే ఆనాడు దేవదాస్ అయ్య గారు పేరు పెట్టి పిలిచారు, అబ్బాయ్ జోసఫ్ అని పిలిచారు. పిలిచినప్పుడు ప్రభువా అని ఏడ్చాను. ఎందుకంటే నేను 40 రోజులు చేసే ప్రార్థనలో మేము 7 సంఖ్య వచ్చినప్పటికీ, మేము 7 యవనస్తులు 7 సంఖ్య వచ్చినప్పటికీ ఎవరొకరు ఆ పగలంతా నైట్ అంతా కాపలా ఉండాలి, నిద్రపోకుండా బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అలాగే నా సంఖ్య వచ్చినడికి ఆఖరి 37 సంఖ్య. ఈ 37 సంఖ్య రోజున నన్ను కాపలా ఉండమన్నారు. పడుకోకుండా తెల్లవారుజాము 3 గంట వరకు మరలా అందరూ స్నానాలు చేసి వచ్చి ప్రార్థనలో మోకరించే వరకు కూడా నేను ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రియులారా, అటువంటి చేసినప్పుడు దేవదాస్ అయ్య గారు పిలిచి నన్ను ఏర్పరిచారు. ప్రియులారా, నేను మనుషులు పిలిస్తే రాలేదండి, ఎవరు ఏర్పరిస్తే వచ్చిన మనిషిని కాదు, ఆత్మీయ తండ్రి. అప్పటికే మరి ఇప్పుడు ఆయన చనిపోయి కూడా 140 సంవత్సరాలు 120 సంవత్సరాలు పైగానే అయ్యింది. ప్రియులారా, అయితే ఆత్మరూపంగా మాతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే దేవదాస్ అయ్య గారు చెప్పిన సూచనలు ఇప్పుడు బైబిల్ మిషన్లో అనేక రకాలుగా మేము సొంతంగా ఎప్పుడు కూడా ఏ విషయం మేము చెప్పమండి. దేవదాస్ అయ్య గారు అన్న మాట, ఆయన మీతో చెప్పింది చేడి, తెలియని విషయాలు ప్రభువుని అడుగు తెలుసుకుని, ఏ మతాన్ని కానీ ఏ మనిషిని కానీ ఏ కులాన్ని కానీ దేశించవద్దు, దూషించవద్దు అన్నారు. అంటే ఎవరిని తిట్టడాకును, ఎవరిని మరి తుణీకరించుటకును, ఎవరిని మరి పొరపాటుగా మాట్లాడటకు మనకు అధికారం లేదు అని ఆనాడు దేవదాస్ అయ్య గారు చెప్పిన మాటలు. ప్రియులారా, నీకు మరలా చెప్తున్నాను, దేవదాస్ అయ్య గారు పిలిచినప్పుడు నాకు ప్రార్థన రాదండి, నిజంగా ప్రార్థన రాదు. ప్రియులారా, 95వ సంవత్సరంలో జరిగిన సంఘటన ఇది. ప్రియులారా, పెళ్ళై సంవత్సరం అయింది, సంవత్సరం తర్వాత జరిగిన సంఘటన. ప్రియులారా, ఎందుకంటే ఇవన్నీ మాకు తీపురు గుర్తులుగా ఆత్మ తండ్రి అనే దేవదాస్ అయ్య గారు నడిపించినప్పుడు, అయ్యా నాకు పెద్దగా మరి జ్ఞానవంతుడిని కాను, నేను నిలబడలేనంటే
అబ్బాయి నేను ఉంటాను కదా నీకెందుకు అని పిలిచి ఇలాగనేవారు అబ్బాయి అని పిలిచేవారు దేవదాసయ్య గారు. ఎందుకంటే ఆత్మగా బయలుపడినప్పుడు దేవదాసయ్య గారు పిలిచి దీవించి మరి వెళ్ళేవారు. మేము యాకోబు గారితో మాట్లాడాం ఆత్మరూపముగా, ఏమంటే అబ్రహాము గారు మాతో మాట్లాడారు ఆత్మరూపముగా, ప్రియులారా బయలుపడి మాతో మాట్లాడారు. మీకు సంగతి తెలుసా, ఇస్కరియోత కూడా మాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? అయ్యా నా కొరకు యవనస్తులారా ప్రార్థించండి, నేను యవన కాలంలో ప్రభువుని తిరస్కరించాను, ప్రభువుని అప్పగించాను, ఇప్పుడు నా ఆత్మ ఈ గాలి లోకంలో అల్లాడుతుంది, కాబట్టి నా కొరకు ప్రార్థన చేయండి అని బ్రతిమాలుకున్నాడు. ఇప్పటికీ మేము మర్చిపోలేం. ఎందుకంటే ఎందరో భక్తుల చేతలో మేము వారి అనుభవాలు మేము నేర్చుకున్నాం. మాకు అనుభవం నేర్పిన వారు, మేము సేవ చేసిన సేవకులు ఎవరు కూడా మరి ఈ భూమి మీద లేరు. ఎందుకంటే చాలా మంది కొందరు మరి హార్ట్ అటాక్ వచ్చి, కొందరు ప్రభు పిలుపు చేత అందుకున్న వారే. వీరందరూ కూడా చాలా మంది ప్రభు సన్నిధిలో ఉన్నవారే. ఎందుకంటే బైబిల్ మిషను అనగా ఏ సంఘాన్ని కానీ, ఏ మతాన్ని కానీ, ఏ వ్యక్తిని కానీ ఇది ఈ మిషన్ అలాగా ఆ మిషన్ ఇలాగా చెప్పటానికి ఒప్పుకోదు బైబిల్ మిషన్. ఎందుకంటే బైబిల్ మిషన్ అంటే బైబిల్లో ఉన్న మరి గ్రంథములో ఉన్న మాటలే వివరించాలి, లోకములో ఎక్కడెక్కడో తెచ్చి పొలముకూడదు. అందుకే ప్రభు అన్నారు, ఇదిగో రాకడ తలంపులు కలిగిన మీరు మాట్లాడగలిగి ఉండాలి తప్ప లోక సంబంధమైన తలంపులు కలిగి మాట్లాడకూడదు అన్నారు. అంటే ప్రియులారా, నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఈ యొక్క మరి ఈ దినాల్లో వర్షాకాలంలో ప్రభు ఏమేమి మనకు చెప్తున్నారంటే, ఈ యొక్క బైబిల్ మిషన్ అనే పండుగ దినాలు వచ్చినప్పుడు, పస్కా పండుగ దినాలు గొప్పగా జరుగుతున్నప్పుడు అనేక రీతిగా మరి మాకు ఆనాడు కాలంలో మేము సేవకు వచ్చిన కొత్తలో సిలువరాజు గారు మరి ప్రభువునందు నిద్రించి పరలోక రాజ్యం వెళ్ళిన వారు ఏమన్నారు తెలుసా? ప్రభు దేవదాసయ్య గారు మనకేం చెప్పారు, మనం అదే చేయాలని నడుము కట్టుకోండి, బలముగా ప్రార్థించేయండి, పరిచయ విషయంలో ఎవరిని దేహి అని అడుక్కోవద్దు, ఎవరైనా ఇస్తంటే ఎందుకు ఇస్తున్నారు, దేని కొరకు ఇస్తున్నారు, దేని నిమిత్తం ఇస్తున్నారు, ఎందుకు ప్రార్థన చేయాలి, ఇవన్నీ వివరాలు అడిగి ప్రార్థన చేయండి అన్నారు. ఇవాళ ఎలాగుందంటే సేవలో చాలా మంది డబ్బులు ఇస్తుంటే మరి వాళ్ళ దగ్గర డబ్బు ఉందంటే 100 సార్లు వారి గృహాల చుట్టూ తిరిగి వారే అయినారు. కానీ దేవదాసయ్య గారు అన్నవారు ఏమో తెలుసా, ఇదిగో నువ్వు ఆకలి కొనుక్కుంటే ఆకలి కలిగి ప్రార్థించే, నువ్వు నీరసం కలిగి ఉన్నావా నీరసంలో ఉండి ప్రార్థించే, నువ్వు బాధ కలిగి ఉన్నావా బాధలో ఉండే ప్రార్థించే, అప్పులు బాధలో ఉన్నావా అప్పులు బాధలు కలిగి ప్రార్థించే, ఒకవేళ ఎవరి చేతులను మోసపోయావా నీవు వారిని దీవించమని ప్రార్థించేసే. ఎందుకంటే మోసపోయిన వాడు బలపడి నిన్ను ఇంకా అభివృద్ధిగా బలపరుస్తాడని, వాడు దూషించకు, నేను మోసపరిచాడు కదా, నీ డబ్బు తినేశాడు కదా అని బాధపడకు, వారి కొరకు వారిని ఇంకా బలపరచు ప్రభు అని ప్రార్థించేమన్న దేవదాసయ్య గారు. ఎందుకంటే అందుకే దేవదాసయ్య గారు అన్నారు, ఇదిగో పక్కనే ఉన్నాడు పగవాడు, చెంతనే చేరాడు చెనిగాడు, మెలకు కలిగి ఉన్నాడు ప్రియులారా అంటే సాతానుగాడు పక్కనే ఉన్నట్టుగానే మనం ప్రార్థించాలి. చూడండి, పక్కన బాంబు ఉంది, నువ్వు ప్రార్థన చేయకపోతే బాంబు పేలిపోద్దంటే ప్రార్థన కాపం ఏను ప్రాణ తీపుతో అలాగా ప్రార్థన చేయాలంట. ఇదిగో పక్కన తాసుపం ఉంది, నువ్వు ప్రార్థన ఆపితే తాసుపం కరిచేద్దంటే కాటేస్తుందంటే మనం ప్రార్థన ఆపం, ప్రార్థన చేస్తూనే అది ఒక సింహం ఉంది, అది నిన్ను ప్రార్థన వినకపోతే అది నిన్ను చంపేస్తుంది, నీ గొంతు పీసుకేస్తుంది అంటే ప్రార్థన ఆపం. అలా చేయాలంటే ప్రార్థనలో ఉంటే ఎన్ని చప్పుళ్ళు వచ్చినా ఎంత గందరగోళమైనా నువ్వు ప్రార్థన దిష్టి పరలోకం వైపును ప్రభు వైపే ఉండాలి తప్ప అయ్యో పక్కన డిస్టర్బ్ అవుతుంది, వాడు అల్లరి చేస్తున్నాడు వీడు అల్లరి చేస్తున్నాడు, నీ దిష్టి ప్రభు వైపే ఉండాలి, నీ చూపు ప్రభు వైపే ఉండాలి, నీ మాటలు ప్రభు పోలే ఉండాలి తప్ప సాతానుకు చోటు చిక్కకూడదని దేవదాసయ్య గారు ఆనాడు, మరి సిలువరాజయ్య గారు, ఇలాగా మరి జాను గారు, వీళ్ళందరూ ఎందరో మరి చెప్పుకుంటే తీరని వారు ప్రియులరా. ఆనాడు వీరందరూ కూడా ప్రియులరా మరి ప్రభువునందు పిలుపునందుకున్న వారు. ఈనాడు వారి సాక్షులుగా, వారి బిడ్డలుగా, మరి వారి పరిచర్లో మేము పాలు పంచుకునే వారిగా బైబిల్ మిషను మరణాత ప్రార్థన సన్నిధి యొక్క పరిచారకుడిగా నేను మీకు ఈ రోజున తెలియపరుస్తాను. బైబిల్ మిషన్ అంటే ఏమండి, ఎడారులో కూడా ఆ మొక్క సిగరించగలదు. ఎందుకంటే ఇప్పుడు మనం దుబాయ్ ఖత్తర్ వెళ్ళినప్పుడు అక్కడ ఇసుకలో ఎడారులో వాళ్ళు నీటి తక్కువ తీసుకునే వృక్షాలని నాటి ఫలింపజేసి దానివల్ల ఫలాన్ని పొందుతారు. బైబిల్ మిషన్ ఏంటంటే నువ్వు శోధనలో ఉన్నప్పుడు కూడా అందులో ప్రార్థన చేసి ఫలముందని నువ్వు గుర్తించాలంట. అలాంటి ప్రార్థన బైబిల్ మిషన్లో మరి నేర్పున ప్రార్థనలు.
నువ్వు వ్యాధుల్లో ఉన్నప్పుడు ఆ వ్యాధిని ఎందుకు వచ్చింది, నేను వెంబడిస్తుంది, అసలు దాన్ని ఎందుకు వచ్చింది, దానికి ఏ అవసరము నీ వల్ల, అసలు నీలో ఎలా ప్రవేశించదో దాని కొరకు ప్రార్థించేమని రాదంట. దాని కొరకు ప్రార్థన చేస్తే అది మనల్ని దీవించి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోద్దంట. అటువంటి ప్రార్థన దేవదాసయ్య గారు మా అందరికి నేర్పారు. అంటే అన్ని ప్రార్థనలు మరి పుస్తకాల ద్వారా రాత రూపంలో దేవదాసయ్య గారు అందించిన వాక్యాలే మీకు ప్రతిరోజు వివరిస్తున్నాం, అంశాలనే ప్రకటిస్తున్నాను. ప్రియులారా, మీరు గమనించండి, నా సొంత విషయాలు మీకు ఎప్పుడు చెప్పను కూడా చెప్పదలుచుకోదు. ఎందుకని అన్నారు, దేశము కొరకు మీరు బంగారంగా ప్రార్థన చేయాలి. ఎవరైతే నిన్ను కొట్టడానికి వస్తున్నారో వారి కొరకు, మరి ముఖ్యం మర్చిపోకండి, అన్యులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొరకు మీరు, వారి అభివృద్ధి కొరకు, వారి బాగోగుల కొరకు, వారి ఆరోగ్యం కొరకు మీరు ప్రార్థించండి. వారి వల్ల మీకు రూపాయల లాభం రాదు కదా. ఎలా ప్రార్థన చేయాలి ప్రభు అంటే, లేదు, వాళ్ళే మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు, వాళ్ళే మిమ్మల్ని గౌరవించేవాళ్ళు, వాళ్ళే ప్రభు పరలోక రాజ్యంలో చేరేవారు అని ప్రత్యేకమైన ప్రార్థన అన్యుల కొరకు చేయమని చెప్పేవారు. ఎందుకంటే ప్రియులరా, ఈనాడు బైబిల్ మిషన్లో ఉన్న వారందరూ కూడా అన్యులే అని ప్రభు అబ్రహాం మొదలుకొని ఈనాటి వరకు కూడా అందరూ నమ్మి బాప్తిసం పొందిన వారే, అందరూ అన్యులమే. అయితే ఇక్కడ బైబిల్ మిషను మరి ఆనాడు 1937 సంవత్సరంలో దేవదాసయ్య గారికి బైబిల్ మిషన్ అని బంగారు అక్షరాలతో రాయబడిన ఆ మిషన్ను ఈరోజు ప్రపంచమంతటా మరి విస్తరించింది. పరలోక తలంపులు, రాకడ తలంపులు,